భూసేకరణ వివాదం కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కేటీఆర్ పేరు నరేందర్ రెడ్డి చెప్పినట్టు పోలీసుల నివేదిక తయారు చేశారు. దీంతో ఈ కేసులో కేటీఆర్ ని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధికారులపై దాడులకు సంబంధించి కేటీఆర్ కీలక సూత్రధారి అని పోలీస్ అధికారులు పరోక్షంగా చెప్తున్నారు. దీంతో గులాబీ నేతలు అలర్ట్ అయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ధనలక్ష్మి, కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో భూసేకరణ ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ వ్యవహారం రాజకీయంగా హాట్ గా మారింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వివాదం గత 2-3 రోజుల నుంచి మరింత తీవ్రమైందని చెప్పుకోవచ్చు. అధికారులపై ఆ గ్రామంలో దాడి జరగడంతో అందుకు కారణంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రభుత్వం చూపిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంటే భూసేకరణలో భాగంగా ప్రభుత్వం ఆ ప్రాంతంలోని దాదాపు 3-4 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రయత్నిస్తుండడం, అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉండడంతో వారంతా ప్రతిఘటిస్తున్నారని గులాబీ పార్టీ చెబుతుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం జిల్లా అధికారులపై అక్కడ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా అధికారులపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాడుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఘాటుగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని దాడుల వెనుక ఎవరు ఎంత పెద్ద కుట్రదారులున్నా ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామన్న సంకేతాలు స్పష్టంగా ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన అనంతరం మరో కీలక సూత్రధారి కూడా ఇందులో ఉన్నారు. కీలక నేత, పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ పేరు ప్రముఖంగా ఇందులో వినిపిస్తుందన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. స్థానికంగా ఉండే లగచర్ల గ్రామానికి చెందిన సురేష్, పట్నం నరేందర్ రెడ్డిల వాంగ్మూలం మేరకు కేటీఆర్ పై కూడా ఎఫ్ఐఆర్ లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ని కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ ఈ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో నిన్ననే గులాబీ పార్టీ నేతలు ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ వచ్చారు. నిన్న రాత్రి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ కారణంగా రాత్రి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు నందినగర్ లోని కేటీఆర్ నివాసం వద్ద గడిపారు. కొద్దిసేపటి క్రితం నేతలంతా ఒక్కొక్కరు వెళ్లిపోవడం జరిగింది. కేటీఆర్ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. అయితే ఈ రోజు గానీ రేపు గానీ ఈ 2 రోజుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే పార్టీ నేతలు కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే తమపై కేసులను ఇరికించి అరెస్ట్ చేసే కుట్రలు పడుతుందన్న ఒక ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ను గత కొన్ని రోజులుగా అరెస్ట్ చేస్తారని రాజకీయాల్లో కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న సంకేతాలను పార్టీకి చెందిన అంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఇస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే పాత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల కేసులపై అరెస్టు ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా లగచర్ల భూ సేకరణ విషయంలో జరిగిన పరిణామాలు కేటీఆర్ అరెస్టుకు దారితీసే అవకాశం కనిపిస్తున్నాయన్న చర్చ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమను కుట్రపూరితంగానే ఈ కేసులో అంటే పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గాని పార్టీ నేతలను గాని కేటీఆర్ గాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కుట్రపూరితంగానే కక్షపూరితంగానే తమపై కేసులు నమోదు చేస్తుందన్న ఒక ఆరోపణలను చేస్తున్నారు ధనలక్ష్మి. అయితే నరేందర్ రెడ్డి కేటీఆర్ పేరుని వ్యాఖ్యానించారు అని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఏం తెలుస్తోంది? ఆయన వాంగ్మూలం ఏమని రికార్డ్ చేశారు? పోలీసుల ద్వారా ఏమన్నా తెలిసిందా? పోలీసులు నిన్న ఉదయం దాదాపు 7:30 అంటే 24 గంటల క్రితం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డిని విచారించారు. నరేందర్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే స్థానిక నేతలు అధికారులపై దాడికి పాల్పడ్డారన్న ఒక స్పష్టమైన అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ నరేందర్ రెడ్డితో కూడా పార్టీకి చెందిన కీలక నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పలుసార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఇప్పటికే
ఇప్పటికే పోలీసు అధికారులు తమ నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది. కీలకంగా అధికారులను తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లిన సురేష్ ఈ దాడిలో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే సురేష్ కాల్ డేటాను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, కేటీఆర్ ను కూడా ఈ లగచర్ల లో భూసేకరణ విషయంలో వెళ్లిన అధికారులపై దాడికి కారణమన్న అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సురేష్ కాల్ డేటా ప్రకారం నరేందర్ రెడ్డితో సురేష్ ఎన్నిసార్లు మాట్లాడారు, నరేందర్ రెడ్డి కేటీఆర్ తో ఎన్నిసార్లు మాట్లాడారు, సురేష్ కేటీఆర్ తో నేరుగా ఏమైనా మాట్లాడారా అన్న విషయంపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడంతో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేని పరిస్థితి ఉంది. అయితే సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఖచ్చితంగా ఈ కేసులో భూసేకరణ విషయంలో రాజకీయంగా కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంపై నిన్న స్పందించడం జరిగింది. ప్రభుత్వం పెట్టే ఎలాంటి కేసులకైనా తాను సిద్ధంగా ఉన్నానని, రైతుల పక్షానే పోరాడతామన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని తమ ప్రభుత్వ హయాంలో దాదాపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 14,000 ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని, ఫార్మా విలేజ్ల పేరుతో ప్రభుత్వం కొత్తగా రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకే ఈ చర్యలు చేపడుతుందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసమే, ఫార్మా కంపెనీల కోసమే ఈ వ్యవహారాన్ని అంతా తన సొంత నియోజకవర్గంలో జరుపుతున్నారన్న ఒక ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ప్రభుత్వం నమోదు చేసే కేసుల విషయంలో తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ రైతుల పక్షానే ఖచ్చితంగా తాము పోరాటం చేస్తామని కేటీఆర్ నిన్న వెల్లడించడం జరిగింది. ధనలక్ష్మి, అయితే ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద పరిస్థితి ఏంటి? ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో రాత్రి నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడేంటి పరిస్థితి అక్కడ? అంటే రాత్రి పెద్ద ఎత్తున నేతలు గుమిగూడినప్పటికీ ప్రస్తుతం కేటీఆర్ నివాసంలో ఒకరిద్దరు కీలక నేతలు తప్ప ఎవరు లేరని చెప్పుకోవచ్చు. కార్యకర్తలంతా ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ నివాసం దగ్గర ఎవరు లేరు. అయితే పోలీసుల ఏ క్షణమైనా రావచ్చన్న ఒక చర్చ మాత్రం గులాబీ పార్టీ నేతల్లో జరుగుతుంది. ఈ కారణంగా కార్యకర్తలు, అంటే స్థానికంగా ఉండే కార్యకర్తలతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉంటున్న పరిస్థితులను నేతలు అంచనా వేస్తున్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లయితే నిరసనలు ఎలా చేపట్టాలన్న దానిపై కూడా ఒక చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్దగా లేరు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.